చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అసలు చికెన్ వండుతుంటే వచ్చే స్మెల్‌కి నోరూరిపోతూ ఉంటుంది. దీంతో చేసే రకరకాల వంటకాలకి తినకుండా అసలు ఉండలేం. అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. తరచుగా చికెన్ తినడం ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశాలు ఉన్నాయట. కొన్ని బ్లడ్ గ్రూప్స్ వారికి చికెన్ తరచుగా తినడం తగ్గించడం అవసరమని నిపుణులు చెప్తున్నారు. మిగతా వివరాలు తెలుసుకునే ముందు మీ బ్లడ్ గ్రూప్‌కు సరిపోయే ఆహారం ఎలా నిర్ణయించుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్లడ్ గ్రూప్ ప్రకారం ఆహారం మీ బ్లడ్ గ్రూప్ ఆధారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి సరైన పోషకాలు అందుతాయి. బ్లడ్ గ్రూప్ ను అనుసరించి తినే ఆహారం శరీరానికి వేగంగా జీర్ణమవుతుంది. చికెన్ కి కూడా ఇది వర్తిస్తుంది. అందరూ చికెన్, మటన్ సులభంగా జీర్ణించుకోలేరు. కొన్ని బ్లడ్ గ్రూపుల వారు మాంసాహారాన్ని తగ్గించాలని నిపుణులు చెప్తున్నారు. అవి ఏ గ్రూపుల వారు ఇప్పుడు చూద్దాం. ఏ బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల వారు తమ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వీరి శరీరాలు మాంసాన్ని సులభంగా జీర్ణించలేవు. చికెన్, మటన్ వంటి ఆహారాలను వీరు తక్కువగా తినడం మంచిది. వీరి ఆహారంలో పచ్చి కూరగాయలు, వివిధ రకాల పప్పులు వంటివి ఉండాలి. నెక్స్ట్ బి బ్లడ్ గ్రూప్. బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఈ విషయంలో అదృష్టవంతులు. వీరు ఆహారంపై ఎక్కువ జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఆకుకూరలు, పండులు, చేపలు, మటన్, చికెన్ ప్రతిదీ కూడా తినవచ్చు. నెక్స్ట్ ఏబి మరియు ఓ బ్లడ్ గ్రూప్. ఈ రక్త గ్రూపులు వారు చికెన్, మటన్ సమతుల్యంగా తినాలి. అంటే సమతుల్యతను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. అయితే ఇక చికెన్ వల్ల వచ్చే ప్రమాదాలు. చికెన్ తరచుగా తినడం వల్ల కొందరికి జీర్ణ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీ బ్లడ్ గ్రూప్ ను బట్టి ఆహార నియమాల్ని పాటించండి. అవసరం మీ బ్లడ్ గ్రూప్ కు సరిపడే ఆహారాన్ని ఎంచుకోవడం అవసరం అన్నమాట. బ్లడ్ గ్రూప్ ను బట్టి ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందొచ్చు.